హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు ఇనిమేళ్ళలో ఉన్నటువంటి రంగంబాయి దగ్గర మరి మా వారసుడైనటువంటి సీను దాదాపు 8 ఎకరాల పొలం వేశాడు. 4 ఎకరాలు మరి మొక్కజొన్న, 4 ఎకరాలు మిరప తోట వేయడం జరిగింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మట్టిని తిని మట్టిలా కాసినట్లుగా ఉంటుంది. పొలం వేసి మళ్ళీ పంట చేతికొచ్చి మొత్తం అయిపోయింది దాకా. మరి ఎలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా దీని అంతటికీ మరి కొంపజారాలంటే కార్మికులు అవసరం. దీనికి కార్మికుడు దేశానికి వెన్నెముక అని మనం తెలుసుకొని కార్మికుడిని గౌరవిస్తూ, కర్షకులను కూడా మనం గౌరవిస్తూ, మనందరం ఐక్యత కలిగి క్రింది స్థాయిలో ఉన్నటువంటి కార్మికుల్ని గుర్తించి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు, పథకాలు, మరి గవర్నమెంట్లో ఉన్నటువంటి కీలకమైన శాఖల్లో వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తూ మరి కార్మికుడిని దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. అలాగనే నాదొక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, విశ్వనరుడు శ్రీనివాస్ అని. ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులకి. మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. మొత్తానికి గుళ్ళకి లేచావు కదబ్బా. ప్రస్తుతానికి ఈ నీళ్ళు అయిపోతే నెక్స్ట్ మళ్ళీ ఒక 10-15 రోజులకి మందు మళ్ళీ మందు వేస్తావుగా. మొత్తానికి ఎకరానికి ఎన్ని కట్టలు వేస్తున్నావు చెప్పు? ఎకరానికి 6 కట్టలు. మెయిన్ యూరియా అని దీనికి వేసేది. బలం మందు కూడా 20-20 14-35 అందులో పొటాషు గెటాషు దుక్కిలో 14-30 డిఏపి యూరియా పొటాషు ఫస్ట్ స్టార్టింగ్ దుక్కిలో అంటే మల్టీవిటమిన్స్ అన్నీ. తర్వాత ఒక టిప్పు యూరియా. ఎక్కువ ఏం చేస్తారంటే 3 సార్లు ఎన్నిసార్లు వేసినా నా యూరియాని వేస్తారు ఎక్కువ. ఇప్పుడు అలాంటి యూరియా మొత్తం ఎక్కువ ఏం చేస్తారంటే అయితే నువ్వు 14-35 యూరియా, 20-20 డిఏపి అన్నీ పొటాష్ కాడ నుంచి నత్రజని కాడ నుంచి అన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. మరి ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. నాకైతే ఈ చేలో చాలా సంతోషంగా ఉంది. మరి మనవాడు పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళని మళ్ళీ పొలం పనుల మీదనే ఆధారపడకుండా పొలం పనులు చేపించకుండా మరి 4 పిల్లల్ని మరి డిగ్రీ కానించి అవతలనే వాళ్ళు ఎంఫార్మసీ, మరి బీటెక్, మరి ఆ ఎంటెక్, ఆ విధంగా మరి పిల్లల జీవితాలని మరి విద్యా వ్యవస్థ మీద గురి పెట్టి ఆ పిల్లలు మొత్తం దాని మీదనే బేస్ అయ్యేటట్టు చూసి మరి కుటుంబానికి ఈ విధంగా ఆసరాగా ఉన్నటువంటి మరి మందపట్టి శ్రీనివాసరావు గారిని మనం గౌరవిస్తూ ఉంటాం. మరి ధన్యవాదాలు.